అన్న మీకు ఈరోజు ఒక గేమ్ అప్లికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని పేరు టీమ్ పట్టి. ఇది ప్లే స్టోర్లో కూడా ఉన్నది. ఓకే, ఇది ఓపెన్ చేశాను. ఈ గేమ్ ఏమిటంటే ఫస్ట్ నేను చూపిస్తాను. నా దాంట్లో 1340 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను విత్డ్రాబుల్ అంటే 1282 రూపాయల వరకు నేను విత్డ్రా చేసుకోవచ్చు నా బ్యాలెన్స్లో. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ 1282 రూపాయలు నేను గెలిచినవి విత్డ్రా రావు. సరే, 1200 లేదా 1000 రూపాయలు విత్డ్రా పెట్టాను. చూడండి విఏపీ 5కి రీచ్ అయితే నువ్వు 1000 రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు విఏపీ 5కి వెళ్ళాలంటే ఎంత క్యాష్ యాడ్ చేసుకోవాలి? 2000 యాడ్ చేసుకోవాలి. 2000 యాడ్ చేసుకుంటే అప్పుడు నువ్వు విఏపీ 5కి వెళ్తావు. అప్పుడు నువ్వు 1000 రూపాయల వరకు విత్డ్రా చేసుకుంటావు. ఇది ఒక లాజిక్. ఇంకోటి, నువ్వు 2000 రూపాయలు యాడ్ చేయగానే ఈ గేమ్ ఉంటుంది. ఇది టీమ్ పట్టి గేమ్. ఈ గేమ్ చూపిస్తా. బేసిక్గా గేమ్ స్టార్ట్ అయినప్పుడు 0.1 పైసా అలా ఉంటుంది. నువ్వు 2000 యాడ్ చేయంగానే ఇవన్నీ లాక్ అయిపోతాయి. ఇంకా ఇవి గేమ్ ఆడడానికి రావు. మినిమం ఇప్పుడు 1000 రూపాయలు ఉంది కాబట్టి 5 రూపాయలు గేమే ఆడాలి. అప్పుడు 2000 యాడ్ చేసుకుంటే నువ్వు 10 రూపాయలు గేమ్ ఆడాలి. అంటే నువ్వు 10 రూపాయలు గేమ్ ఆడి విన్ అవ్వాలి. విన్ అయిన అమౌంట్ ఏమిటంటే ఫస్ట్ నువ్వు 2000 యాడ్ చేయగానే ఇక్కడికి వెళ్తాయి టోటల్ బ్యాలెన్స్లోకి. 2000 యాడ్ చేస్తే అక్కడ గేమ్ 10 రూపాయల గేమ్లోకి స్టార్ట్ అవుతావు. ఆ 10 రూపాయల గేమ్లో నువ్వు విన్ అయిన అమౌంట్ ఓన్లీ ఇక్కడ యాడ్ అయ్యింది. విత్డ్రాబుల్లో విన్ అయిన అమౌంట్ యాడ్ అయ్యింది. అది కూడా నువ్వు 2000 యాడ్ చేసావు కాబట్టి లెవెల్ 5కి వెళ్తావు. అప్పుడు నువ్వు 1000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు నేను ఇప్పటివరకు గేమ్లో కేవలం 300 యాడ్ చేశాను. 300 యాడ్ చేశానంటే ఇప్పుడు మినిమం 200 విత్డ్రా కూడా విఏపీ 2. నేను విఏపీ 2లో ఉన్నాను. విఏపీ 3కి వెళ్ళాలంటే 500 రీఛార్జ్ చేసుకోవాలి. 500 రీఛార్జ్ చేస్తే విఏపీ 3కి వెళ్తాం. విఏపీ 3కి వెళ్ళాలంటే 500 రీఛార్జ్ చేయాలి. విఏపీ 3 పర్సన్ ఓన్లీ 200 వరకే విత్డ్రా చేసుకోవడానికి కుదిరింది. అర్థమైందా? నువ్వు 500 యాడ్ చేసి 5 రూపాయలు గేమ్ ఆడి విన్ అయిన అమౌంట్ విత్డ్రాబుల్లోకి వెళ్ళిద్ది. తర్వాత నువ్వు 500 యాడ్ చేసావు కాబట్టి నీకు 200 వరకే విత్డ్రా కుదిరిద్ది. ఎక్కువ విత్డ్రా అవ్వదు. నువ్వు అక్కడ 5000 యాడ్ చేస్తే ఇక్కడ నువ్వు 2000 వరకే విత్డ్రా చేసుకోవడానికి, అది కూడా గెలిచిన అమౌంట్లో 2000 వరకే విత్డ్రా చేయగలవు. నేను 300 యాడ్ చేశాను ఇప్పటి వరకు. అంటే నేను 300 యాడ్ చేస్తే కనీసం నేను 200 కూడా విత్డ్రా చేసుకోలేను. కేవలం 100 రూపాయలు విత్డ్రా చేయవచ్చు. కేవలం 100 రూపాయలు విత్డ్రా చేయడానికి కుదిరింది నాకు. దీన్ని బట్టి అర్థమైందా? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లాజిక్ తెలియకుండా నువ్వు ఈ గేమ్ ఆడావనుకో, ఎన్ని లక్షల సంవత్సరాలు ఆడినా కూడా ఉపయోగం లేదు. నీ డబ్బులు నీకు రావు. ఎప్పటికీ నువ్వు విత్డ్రా చేసుకోవాలి. నువ్వు గెలిచిన డబ్బులు కూడా ఎప్పటికీ నీకు విత్డ్రా అవ్వవు. నువ్వు 1,00,000 రూపాయలు యాడ్ చేస్తే నీకు 50,000 విత్డ్రా చేసుకోవడానికి వస్తాయి. ఆ లెవెల్ 7 to 10కు వెళ్ళిద్ది. ఆ 50,000 కూడా నువ్వు గెలవాలంటే అప్పుడు ఎంత? 1000 రూపాయలు గేమ్ ఆడుకోవాలి. నువ్వు 1,00,000 రూపాయలు యాడ్ చేస్తే 1000 రూపాయలు గేమ్ ఆడుకుంటే నీకు విత్డ్రాబుల్లో 70,000 వస్తే నీకు ఓన్లీ 50,000 విత్డ్రా. అక్కడ నువ్వు ఆడి కష్టపడి ఆడినా నీ దాంట్లో సుఖమే విత్డ్రా చేసుకోవడానికి వస్తాయి. అప్పుడు నీకు లాస్. మళ్ళీ గేమ్ ఆడుతూ డబ్బులు గెలవలేవు, ఓడిపోతాయి. ఇది పెద్ద ఫ్రాడ్.